అతను అడవిలో పాస్ పోస్తూ ఉండగా ఒక మహిళ రక్తపు మడుగులతో అతని వైపు దూసుకుంటూ వచ్చింది. నేను కారు ప్రమాదంలో చిక్కుకున్నాను అని ఆమె అరిచింది. నా బిడ్డ కారు లోపల చిక్కుకుపోయాడు మరియు కారు తలుపులు రావడం లేదు అని చెప్పింది. అతను ఏమాత్రం ఆలోచించకుండా ఆమె వెంట వెళ్ళాడు. ఆ కారు చెట్టును ఢీకొంది. వెంటనే అతను తలుపులు తెరవడానికి ప్రయత్నించాడు, కానీ తలుపులు రావడం లేదు. ఏదో ఒకటి చేసి తన శక్తిని మొత్తం ఉపయోగించి ఆ కారు యొక్క తలుపుల్ని తీర్చాడు. లోపల ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ బయటకు వచ్చాడు. అతను ఆ పిల్లవాడిని బయటకు లాగి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఒక్కసారిగా అతను వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ స్త్రీ అక్కడ లేదు. అతను ఆ పిల్లవాడిని మీ అమ్మ ఎక్కడ అని అడిగాడు. ఆ పిల్లవాడు నెమ్మదిగా డ్రైవర్ సీటు వైపు చూపించాడు. అతను షాక్ అయ్యాడు, ఎందుకంటే అక్కడ ఆ స్త్రీ చనిపోయింది. అప్పుడే అతనికి అర్థమైంది, నా బిడ్డని రక్షించు అని వేడుకున్న ఆ స్త్రీ బ్రతికిలేదని. ఆమె ఆ బాలుడి యొక్క తల్లి ఆత్మ. కేవలం ఒక్క కారణం కోసం మాత్రమే అతనికి కనిపించింది, తన కొడుకు ప్రాణాలని కాపాడమని అడగడానికి. ఎందుకంటే మరణం తర్వాత కూడా తల్లి ప్రేమ తగ్గదు, ఆ ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది.